దేవుడు ఆయన కృపనిచ్చాడు. ఆ 18 సంవత్సరాల కాలంలో కూడా సుమారుగా 600 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు దాసుల దగ్గర ఉండి అనేక రకాల ఆత్మీయ సంగతులు నేర్చుకోవడానికి ప్రభు నాకు కృపనిస్తూ వచ్చాడు. ఆ దాసుని పరిచర్య ద్వారా దేవుడు నేను కూడా సేవా పరిచర్యలో ప్రోత్సహించబడడానికి దేవుడు దాసుని వాడుకుంటూ వచ్చాడు. కొన్ని సంగతులు పంచుకునేదానికంటే ముందుగా దేవుని వాక్యంలో మాట చదువుతానండి. ఆదికాండం 49వ అధ్యాయము 22, 23, 24, 25 వచనాలు చదువుతాను. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. వేగుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలులకు బండయు మేపేడు వాడను ఆయనే. నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను పై నుండి వింటే దేవులతోను. కాబట్టి యోసేపు గురించి యాకోబు ఆశీర్వదించే సమయంలో ఒక మాట చెప్పాడు. ఇశ్రాయేలులకు బండయు మేపేడి వాడును ఆయనే. మొట్టమొదటిగా జోస్మతుల గురించి ఆయన పరిచయలో మేము గమనించగలిగి లేదా ఆయన ద్వారా ప్రోత్సహించబడినటువంటి సంగతి ఏంటంటే సంఘాన్ని చక్కగా ప్రోత్సహించేవాడు. బహుశా వృద్ధాప్యంలో కొంత జ్ఞాపక శక్తి లోపం వలన ప్రతి ఇబ్బంది పడేవాడు, కానీ ఈజ్ ఎ గుడ్ బైబిల్ టీచర్. ఆయన బోధించేటప్పుడు ఒక సూత్రాన్ని ఖచ్చితంగా పాటించేవాడు. ఎక్స్ప్లెయిన్ టు ద కాంటెక్స్ట్ విత్ ద రెఫరెన్స్. నువ్వు ఏది బోధించినా ఎక్స్ప్లెయిన్ టు ద కాంటెక్స్ట్ విత్ ద రెఫరెన్స్ అని చెప్పేవాడు. సాధారణంగా ఆయన బోధించడం మాత్రమే కాదు, కానీ అనేకులు తన వలె సంఘాన్ని మేపే వాళ్ళు కావాలని కోరుతూ వచ్చాడు. దాదాపుగా అందరి దగ్గర మేము ముగ్గురం ట్రైనింగ్లో ఉండేవాళ్ళం. సోదరుడు జాషువా, అదేవిధంగా నేను, నా పేరు ఆశయండి, అదేవిధంగా ఒక సోదరుడు తిమోతి అని ఉండేవాడు. మేము వయసులో చాలా చిన్నవాళ్ళం, కానీ నెలలో ప్రతి సండే మమ్మల్ని పిలిచేవాడు రూమ్లోకి. ప్రత్యేకంగా పిలిచి, అయ్యా వాక్యం పంచుకోవడానికి లిబర్టీ ఉందా, దేవుడు నాకు నడిపించారు కదా, సరే ఈరోజు ఆరాధన వర్తమానం చెప్తాను అంటే ఆయన పరిచయం ద్వారా నేర్చుకునేటువంటి సంగతి ఏంటంటే సంఘాన్ని చక్కగా పోషించగలిగాడు. సుమారుగా 19 సంవత్సరాలు లాంగ్ స్టాండర్డ్ ఉండగలిగినాడంటే ఆయనలో వేరే అర్హతలు చెప్పుకోవాలంటే అన్నిటికంటే మించిన అర్హత ఒకటే అండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. నేటి దినాల్లో సంఘంలో ఆయన లేని లోటు అంటే ఏం కోల్పోయామో మేము అందరం చెప్పగలం. మొదటి యోహాను 4:12లో ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు, మనం ఒకరినొకడు ప్రేమించేలా దేవుడు మన యందు నిలిచి ఉండను, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణము. దేవుని దాసుడు 19 సంవత్సరాలు మహబూబ్ నగర్లో ఉండడానికి ఆయనకున్న ఒకే ఒక అర్హత ఏంటంటే ప్రేమించేవాడు. వాస్తవంగా నేను ఎన్నోసార్లు గొడవ పెట్టాను అందుకు, కానీ సొంత కుమారుడి కంటే ఎక్కువగా అయ్యా మనం ఇద్దరమే గోత్రకర్తలు ఉన్నాం పెదాకల్లో, ఒకటి యోసేపు, ఒకటి ఆషేరు. మనం ఇద్దరం కలిసి పరిచర్య చేయాలి. వయసులో ఎంతో పెద్దవాళ్ళు, కానీ చిన్న వాళ్ళకు సమానమైన ప్రాధాన్యత ఇచ్చేవాడు. కొద్దిమంది సండే స్కూల్ పిల్లలు వచ్చారు ఇప్పుడు సమాధి కార్యక్రమానికి. కారణం ఏంటంటే ఆయన ప్రేమ. చిన్నపిల్లలు ఎంత ప్రేమిస్తాడో పెద్దవాళ్ళను కూడా అదే విధంగా ప్రేమిస్తాడు. జోసఫ్ 19 సంవత్సరాలు మహబూబ్ నగర్ ఉన్నాడంటే ఆయనలో వేరే ఏ అర్హత లేదు. ఒక్కటే ఒక అర్హత ఏంటంటే సంఘాన్ని ప్రేమిస్తాడు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. మేము చదువుతూ వచ్చాము. యోసేపుకు ఎన్నో శ్రమలు వచ్చాయి. జోసఫ్ కూడా ఆయన సేవా పరిచయంలో చాలా శ్రమ పొందుతూ వచ్చాడు. నేనే డ్రైవింగ్ చేసేవాడిని. ఎన్ని గంటలైనా సరే
ఎంత దూరమైనా సరే ఆ వ్యాన్లో కూర్చుంటాడంటే వేడి అయినా చలి అయినా వర్షమైనా ఏది కూడా ఆలోచించేవాడు కాదు. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఎంతగానో పాటుపడేవాడు. అయితే వయస్సు రీత్యా ఆయన పెద్దవారు, చాలా చిన్నవాళ్ళము, కొన్ని సంగతులు ఆయన జీవితంలో మాకు అర్థమయ్యేవి కాదు. కానీ దేవుని సంఘాన్ని మాత్రము చక్కగా నేర్పుతూ వచ్చాడు, సంఘాన్ని చక్కగా పోషించగలుగుతూ వచ్చాడు. వాక్యం చెప్పేటప్పుడు ఎన్ని రెఫరెన్సులు, ఎన్ని అనుభవాలు, ఎన్ని సంగతులు వివరించేవాడంటే అన్ని సంగతులు వివరించేవాడు. రెండవదిగా దేవుడు తన దాసుని ద్వారా మేము నేర్చుకునేటువంటి ఒక సత్యం ఏంటంటే సంఘం విషయంలో ఖచ్చితంగా ఉండేవాడు. ఎంత ఖచ్చితంగా ఉండేవాడంటే నేను అనుకునేవాడిని ఈయన డబ్బు ఖర్చు పెట్టాడు అనుకునేవాడు. కానీ దేవుని పైసలయ్యా వృధాగా నేను ఎందుకు ఖర్చు పెట్టాను, ప్రతి దానికి లెక్క చెప్పాలి మనం అని చెప్పేవాడు. ఒకసారి నన్ను పిలుచుకొని చెప్పాడు, మనం ఈ దేవుని మందిరంలో ఉన్నప్పుడు తినే తిండికి తగిన పని చేసి ఏం చేయాలా, భోజనం చేయాలా. భోజనం చేస్తేనే, పని చేస్తేనే వాడు భోజనానికి పాత్రుడు అని చెప్పాడు. ఏమో సంగతులు. ముఖ్యంగా దర్శకులు మహబూబ్ నగర్ రాకముందు మహబూబ్ నగర్ జిల్లాలో కొంతమంది చూసుంటారు. చాలా వెనుకబడినటువంటి జిల్లా, చాలా వెనుకబడినటువంటి జిల్లా. కానీ దేవుడు తన దాసులు తీసుకొచ్చి సుమారుగా 22 సంఘాలు ఉన్నాయి చుట్టుపక్కల. తనకు బలం ఉన్నప్పుడు ఎంతగానో తిరిగి కష్టపడి పనిచేస్తా వచ్చినాడు, పరిచయం చేస్తా వచ్చినాడు. సందర్భంలో చెప్తూ వచ్చాడు, అయ్యా నేను మీ అమ్మమ్మ, నేను ఇసుక తెచ్చి పోసేవాడిని, మీ అమ్మమ్మ ఇసుక జల్లెడ పట్టేదని చెప్పి